బ్లాక్ మార్కెట్లు అనేది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తున్న ప్రధాన ఆరోపణల యొక్క అర్థం అదే సార్ నేను అనేది ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటానికి బ్లాక్ మార్కెటర్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఏ ప్రభుత్వం అది తెలుగుదేశం ప్రభుత్వం అసలు బ్లాక్ మార్కెట్ వ్యవస్థలో అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయి, అందరు కలిసి చేసుకుంటారు. సింపుల్ ఒక విషయం చెప్తానండి, రేషన్ బియ్యం మాఫియా అన్నారు, ఈ రోజు వరకు అరికట్టగలిగారా? అదే ఎవరి వల్ల గల తరలిపోతున్నాయి రేషన్ బియ్యం బ్రహ్మాండంగా పోర్టులో నుంచి వెళ్ళిపోతున్నాయి హ్యాపీగా. అది ఆ పార్టీ వచ్చినా ఈ పార్టీ వచ్చినా వైసీపీలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నా ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా అరికట్టలేకపోయారు. ఇప్పుడు ఆయన అంతగా రాజకీయ పార్టీల నాయకులు ఇన్వాల్వ్ అయి ఉంటారు దానిలో, ఎవరు విడదీయలేని బంధాలు ఉంటాయి దానిలో. నేననేది ఏంటంటే ఇప్పుడు అసలు బ్లాక్ మార్కెటింగ్ ఇంకోట లేకపోతే కొరత కృత్రిమ కొరత అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను యాక్చువల్గా వాళ్ళకి మార్నింగ్ విజయవాడ వచ్చాను, హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ లో వస్తే ఆటోలు వాళ్ళు రేట్లు కూడా పెంచేశారు, వాళ్ళకి డీజిల్ దొరకట్లేదని. నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూశాను, నేనే ఎక్కాను. నేను ఎక్కితే అది నాకు ఎదురైంది. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కాదు, ఎక్కడైనా ఈ సమస్య ఉంది. అయితే సమస్యని ఎంతసేపట్లో పరిష్కరిస్తారు, ప్రజలను ఇబ్బందుల నుంచి ఎంతసేపట్లో గట్టెక్కిస్తారనేది కావాలి. ఎందుకంటే మనకి ఈ రోజు 2 వీలర్ కానీ లేకపోతే డీజిల్ పెట్రోల్ కానీ విడదీయరాని బంధం ఉంది. నిత్యావసర వస్తువులు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ దాని మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ఆర్టీసీ బస్సులు అయితే తిరుగుతున్నాయి, వాళ్ళకి ఓన్ డిపోలు ఉన్నాయి కాబట్టి. ప్రైవేట్ బస్సులు 2 ఆగిపోయినాయండి. తూర్పుగోదావరి జిల్లాలోను పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఆగిపోతే పోలీసులు వెళ్ళి వాళ్ళకి డీజిల్ డబ్బాలు తీసుకెళ్లి వాళ్ళకి అందజేసిన తర్వాత కానీ ఆ బస్సులు కదలలేదు. ప్రయాణికులు అప్పటిదాకా రోడ్ల మీద నిల్చున్నారు. సో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వ వైఫల్యం అనిపిస్తుంది కదా. అంతే కదా. సో చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ అధికారులని, ఆర్డీఓల్ని, ఎస్పీలని, కలెక్టర్ని ఆదేశించిన ఉపయోగం ఏంటి? జరగాల్సింది ఏంటి? అక్కడ నో స్టాక్ బోర్డు కనపడకూడదు. నేను పెట్రోల్ కావాలంటే వెళ్ళి అంతకుముందు ఎలా ఉందో అలా కొట్టించుకోగలగాలి. సో డీజిల్ కావాలంటే ఆటో డ్రైవర్, ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఆటో డ్రైవర్లు అందరూ దాని మీద బతుకుతారు కదా రోజు పొద్దున్న లేస్తే. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలి. ఇవన్నీ అమలు అవుతున్నాయా లేదా అంటే ఇప్పటికీ 60-70% సమస్య అలానే ఉంది. సో ఇప్పుడు రిలయన్స్ కానీ నయారా అని 300 పెట్రోల్ బంకులు ఉన్నాయి, వాళ్ళు కూడా అదే పరిస్థితికి వచ్చేసారు. అందరూ చేతులెత్తేసిన పరిస్థితి. అసలు ఇలాంటి ఇంత పెద్ద ఉపద్రవం వస్తూ ఉంటే 4వ రోజు చేరుకున్నా 5వ రోజు చేరుకున్నా కూడా ఇంకా మళ్ళీ బంకుల్లో గతంలో ఉన్న సాధారణ పరిస్థితులు రాలేకపోవడానికి కారణం ఎవరు? పౌర సరఫరాల శాఖ అధికారులు కాదా? అదేవిధంగా ఇండియా ఇవాళ అవినాష్ రెడ్డి గారు నీరజ్ మిట్టల్ అనే ఆయన్ని కలిశారంటున్నారు, ఎక్కడ కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి. సరే ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పేసి మంచి ఇది తీసుకుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ నిరసనలు తెలియజేయడం ఎలా ఉన్నా కూడా కేంద్ర స్థాయిలో కూడా పరిష్కరించడానికి అదేవిధంగా వల్లభనేని బాలశౌరి గారు కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ గా, అదేవిధంగా భారత పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ కూడా కలిశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఏమో టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు, నాదెండ్ల మనోహర్ గారు రివ్యూ చేస్తా ఉన్నారు, అవినాష్ రెడ్డి గారేమో అక్కడ పెట్రోలియం కార్యదర్శిని కలిశారు, వల్లభనేని బాలశౌరి. కానీ ఇక్కడ సమస్య ఎలా ఉంది? కనీసం రేపటికైనా మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొని ఎలా చూడకపోతే ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. వైఎస్ఆర్సీని విమర్శిస్తున్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారనేది పక్కన పెడితే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, దాన్ని తీర్చాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా అది కూటమి సర్కారు మీద ఉంది. దానిలో ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న పలుకుబడిని ఉపయోగిస్తారా, లేకపోతే మాకు నరేంద్ర మోడీ గారి దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్తా ఉంటారు. సో అవన్నీ కూడా ఇప్పుడు కనపడాలి. ప్రత్యేక హోదా తెచ్చారా, విభజన హామీలన్నీ పక్కన పెడతారు. ఈ రోజు బయటికి రావాలంటే 2 వీలర్ వేసుకుని బయటికి రోడ్డు మీదకి వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది. దీని సీరియస్నెస్ ని కనుక గమనించకపోతే వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇంద్రనీల్ రెడ్డి గారు, సజ్జల భార్గవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అంటే ఆయన సోషల్ మీడియా కేసులకు సంబంధించిన